హలో ఎవ్రీవన్, జననాయగన్ విజయ్ దళపతి నటించిన ఈ మూవీ అంటే రిలీజ్కి కాస్త లేట్ అవ్వచ్చని టాక్ నడుస్తుంది. సో ఏదో సెన్సార్ ఇష్యూ గట్టిగానే నడుస్తుందట. సో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఏం సార్ సెన్సార్ ఇష్యూ, అంతా సెన్సార్ ఇష్యూకి వచ్చేంత ఏం సీన్స్ ఉంటాయి? యాక్చువల్గా జననాయగన్ ట్రైలర్ చూస్తే ఫస్ట్ థింగ్ మనకి అందరికి అర్థమయ్యేది భగవంత్ కేసరి రీమేక్. రీమేక్ అంటారా సార్? అందరికీ డౌట్ వస్తుంది. క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు విజయ్ మరీ పెద్ద ఏజ్డ్ పర్సన్ అయితే కాదు, 50 years ఉన్న హీరో. అంటే ఒక యంగగా కనిపించే హీరో. యంగగా కనిపించే హీరోకి నా బిడ్డ మీద నా కూతురు మీద చెయ్యేస్తారా అని కొడుతుంటాడు ట్రైలర్ చూసి. అంటే కూతురుగా యాక్సెప్ట్ చేశాడు. మన దగ్గర ఏంటంటే కాకా అంటుంది శ్రీలీల బాలయ్య గారి స్టేచర్ కి, ఆయన పెర్ఫార్మెన్స్ కి కరెక్ట్గా సూట్ అయ్యేది. అసలు ఆయన కెరియర్ లో ఒక విధంగా చెప్పాలంటే యాప్ట్ సబ్జెక్ట్ అది. ఆయన ఏజ్ కి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన యాక్షన్ లయన్ కదా, అసలు నటసింహం కదా. అటువంటి పర్ఫార్మెన్స్ కి కరెక్ట్ సూట్ అయ్యింది కూడా. అందులో కామెడీ, ఆ జైల్లో సీన్ కానీ, తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఒకటి వెంటబడతాడు, అక్కడ ఎస్పీని కూడా లెక్క చేయకుండా ఒకటి వెంటాడు కొడతాడు, ఆ సీన్ లోటి. అంటే అనిల్ రావిపూడిలో గొప్పతనం ఏంటంటే హీరో ఎలివేషన్స్ తో పాటు కామెడీ మిక్స్ అయి ఉంటుంది. అది అనిల్ రావిపూడి గొప్పతనం. సో అవే సీన్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. తనకు కూడా బేటీ బచావో కాన్సెప్ట్ మీద, ఆడపిల్లని రక్షించుకోవాలి, ఆడపిల్లలు ఎప్పుడు సింహంలా ఉండాలి సొసైటీలో అనే దాని మీదే కదా కాన్సెప్ట్ అంతా. సో ఇక్కడ కూడా వాడు అప్లికేషన్ పట్టుకొని సేమ్ విజయ్ స్టైల్ యాక్టింగ్, నువ్వు సంతకం పెట్టు, మిలిటరీకి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు కదా. సో అవే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా. ఆమె మన బిజు ఆమె పేరు, మలయాళం హీరోయిన్. మొన్న డ్యూడ్ సినిమాలో చేసింది, అంతకుముందు ప్రేమలో సినిమాలో హీరోయిన్ చేసింది. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ సేమ్ భగవంత్ కేసరే. మొన్న తమిళ్లో ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు బిల్డప్ కి ఒప్పుకోలేదు, కానీ వినోద్ డైరెక్టర్ పేరు అడిగితే అంటే కొంచెం కొన్ని పాయింట్స్ అలా అనిపించవచ్చు, బట్ మాది వేరు అది వేరు అని చెప్పాడు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు విజయ్ దళపతి గారిది అంటే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇదే సినిమా. ఆయన మలేషియాలో కూడా దాన్ని ప్రీమియర్ ఈవెంట్ ఏదో చేశారు. అక్కడ కూడా చివరిగా స్టేజ్ మీద డాన్స్ చేసి మరి కూడా చెప్పాడు ఇదే లాస్ట్ సినిమా. భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా తమిళ్లో వస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సెన్సార్ బోర్డు నేను 5వ తేదీన కొన్ని ఆంక్షలు పెట్టారట. 9న రిలీజ్, 5న ఆంక్షలు పెట్టారు. పెడితే మాడిఫై చేసి కూడా ఇచ్చారట. ఇచ్చినా కూడా ఇంకా ఏవో అడ్డు పెడుతున్నారంటే మేబీ బికాస్ ఆఫ్ స్టాలిన్ గవర్నమెంట్. ఆబ్వియస్లీ అంతే కదా. మన కరూరులో జరిగిన ఘటన కూడా 40 మంది పైగా చనిపోయారు. అది బిగ్గెస్ట్ డిజాస్టర్. సో దానికి ఈయన ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇచ్చినా, ప్రభుత్వం కొంత చేసినా బురదజల్లుతూనే ఉంది. చాలా మంది అసలు యాక్చువల్గా మధ్యాహ్నం 1 గంటకు వస్తానన్న పెద్ద మనిషి సాయంత్రం 7 వరకు రాలేదంట. 1 గంటకు వస్తాడంటే ఉదయం 9 నుంచే పడిగాపులు కాశారు ఫ్యాన్స్ అందరూ, ఓటర్లు, ప్రేక్షకులందరూ. అది ఒక మిస్టేక్. సో ఇలాంటి మిస్టేక్ల వల్ల ఇదే ఛాన్స్ దొరికింది స్టాలిన్ గవర్నమెంట్ కి, బురద జల్లుతుంది. కాకపోతే మొత్తానికి ఎవరు రాజకీయం వాళ్ళు ప్లే చేస్తారుగా. ఇప్పుడు ఏమైంది, అది సెన్సార్ బోర్డుకు వెళ్ళేసరికి వాళ్ళు ఏదైతే సెన్సార్ బోర్డు చెప్పారో కొన్ని అసలు అంటే ఏం లేదు, ఓవర్ హింస ఉంటే ఖచ్చితంగా ఆపుతారు. ఇప్పుడు ట్రైలర్ లో చూస్తే కొంచెం హింస అది ఎక్కువలాగే అనిపిస్తుంది. అన్ని ఇప్పుడు ప్రతి సినిమా కూడా మిషన్ గన్లు, బాంబ్ బ్లాస్ట్ ఇవే పెడుతున్నాడు కదా. ఎంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయినా ఆడ మధ్యలో ఏదో ఆపరేషన్కి వెళ్ళినట్టుగా అట్లా చూపిస్తున్నారు మనకి. సరే, అలాంటి విషయాల్లో ఎక్కడో బోర్డు ఆపితే వీళ్ళు మళ్ళీ మాడిఫై చేసాం, ఇంకా ఓకే అండి మీరు చెప్పిందని చేసేస్తాం, సర్టిఫికేట్ ఇవ్వండి అంటే లేదు మరొకసారి చూడాలి అన్నారట. చూడాలి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ చూస్తుంది. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి మేము ఒకవేళ మాకు యాక్సెప్టెన్స్ ఉన్నా మేము కావాలని నచ్చలేదు మీరు అంటారు, అందుకే కొత్త కమిటీ మళ్ళీ చూస్తుంది అంటున్నారు. అదేంటది, ముందు సినిమా అన్ని పెట్టేసుకున్నాము, డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ డబ్బులు తీసుకున్నాం, వాళ్ళకి రేపు 9వ తేదీన వాళ్ళకి చిప్లు అందించాలి, ప్రాబ్లం అవుతుంది అంటే లేదు అంతా ఒకటే డిసైడ్ అవ్వకుండా మీరు ఎలా ఇస్తారు అని. తీరా చూస్తే బోర్డులో 4:1 ప్రకారము 5గురిలో 4 యాక్సెప్ట్ చేశారంట, ఒకరు మాత్రం ఒప్పుకోలేదంట. ఒప్పుకోరు. అదేంటది, నా ఓట్ ఆఫ్ మెజారిటీ ప్రకారం 4 ఉన్నారు, 4 ఒప్పుకున్నారు, వీళ్ళొక్కరు ఒప్పుకుంటే ఏం ప్రాబ్లం అవుద్దని సినిమా టీము మాట్లాడుతుంది, జననాయగన్ టీం. బట్ అందులో ఒక్కడిది కూడా ఎందుకు అబ్జెక్ట్ చేయాలి? ఆ ఒక్కడే చైర్పర్సన్కే నచ్చలేనప్పుడు సెన్సార్ ప్రకారం ఉన్నప్పుడు ఆయన అడ్డు చెప్పే హక్కు ఆయనకు ఉంది. అంటే ఇదేదో స్ట్రాటజీ అంటే అనుకోవచ్చు. ఇప్పుడు అది ఏంటంటే 9వ తేదీ ఉదయం ఏ విషయం తెలియజేస్తారంట. 9నే రిలీజ్ పెట్టుకున్నారు. ఇంకెప్పుడు తెలియజేస్తారు, ఎప్పుడు చెప్తారు?
సో మొన్న ఇది బాలయ్య గారిది ఏదో వచ్చింది మొన్న ఏంటది? అఖండ 2 అఖండ కూడా అలాగే వచ్చింది. Yes. సరే ఒక తమిళనాడులో లాంచ్ చేయరేమో, రిలీజ్ చేయరేమో, మిగతా అన్ని దగ్గర చేస్తారేమో అనుకున్నారు కానీ మొత్తానికి అన్ని దగ్గరలో ఆపేశారు. తర్వాత రిలీజ్ చేశారు అక్కడ కదా. ఎస్ సార్. మళ్ళీ సరిగ్గా 1 వీక్ గ్యాప్ పెట్టుకొని రిలీజ్ చేశారు. సో మరి ఇది అలా చేస్తారా? అలా చేస్తేనే బెటర్ ఏమో మనకు కూడా. థియేటర్స్ ఇప్పుడు మనకి సంక్రాంతికి రాజా సాబ్ ఒకటి, మన శంకర్ వరప్రసాద్ గారు ఒకటి, రెండు పెద్ద సినిమాలు, పైగా మనవాళ్ళవి. మనవాళ్ళు కాదని ఆయనకి స్క్రీన్స్ ఎవడిస్తాడు? విజయ్కి. పైగా టాక్ ఏంటంటే ఆల్రెడీ భగవంత్ కేసరి అని అందరికీ తెలిసిపోయింది. భగవంత్ కేసరి అన్నప్పుడు అంత తండోపతండాలుగా అంత బాధపడిపోయి ఆ సినిమాకి ఎవరు వెళ్ళిపోతారు? తెలుగులో విజయ్కి అంత క్రేజ్ ఎక్కడ ఉంది? తమిళ్లో ఉందేమో కానీ తెలుగులో అంత లేదుగా. తెలుగులో ఇంకా నాకు తెలిసి విజయ్ కన్నా అజిత్ వాళ్ళకి మంచి క్రేజ్ ఉంది, అజిత్ కి ధనుష్ కి వాళ్ళకి. సో అంటే ఎందుకంటే డైరెక్ట్ గా తెలుగు ఎప్పుడు చేయలేదు విజయ్. తమిళ్ తెలుగులోకి వచ్చిన కొన్ని ఆడే. ఏంటది మాస్టర్ లాంటి సినిమా, స్నేహితుడు, మాస్టర్. స్నేహితుడు కూడా అంతగా ఆడలేదు, ఎందుకంటే అది ఈడియట్ రీమేక్ కాబట్టి ఒక మోస్తరుగా ఆడింది, యావరేజ్ గా ఆడింది, సూపర్ హిట్ అయితే కాలేదు. సో అందువల్ల అంత క్రేజ్ లేదు కాబట్టి ఇక్కడ చిరంజీవి గారి సినిమాకి, ప్రభాస్ గారి సినిమాకి స్క్రీన్స్, ఇంకా రవితేజ గారి సినిమా ఒకటి ఉంది, మీరు అన్నట్టు ఏది నవీన్ పోలీస్ సినిమా ఒకటి ఉంది. వీటన్నిటికి ఎప్పుడు స్క్రీన్స్ ఇస్తారు? మన వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చుకొని అప్పుడు ఇస్తారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆ తమిళ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి ముందు ప్రయారిటీ చేసి మన వాళ్ళు వెనక్కి పెట్టేవారు. ఇప్పుడు మందం, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఆడుతున్నవి మన వాళ్ళ సినిమాలు. మన వాళ్ళ సినిమాలు ఆడటం స్టార్ట్ అయిన తర్వాతనే పాన్ ఇండియన్ సినిమాగా మారింది ఒక విధంగా కదా. ఇప్పుడు కన్నడ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి మంచి మంచి బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. అక్కడ కాంతారా, కేజీఎఫ్. ఇక్కడ చూసుకుంటే బాహుబలి, RRR, ఇవన్నీ మనకు పుష్ప, ఇవన్నీ భయంకరంగా ఆడేసాయి పాన్ ఇండియా లెవెల్లో. వాళ్ళకి ఏం ఆడే చెప్పండి? జైలర్ ఆడింది, అది రజనీకాంత్ క్రేజ్ మీద ఆడింది తప్ప పాన్ ఇండియా లెవెల్లో సూపర్ అన్నట్టుగా ఆడలే. సౌత్ లో బాగా ఆడింది జైలర్, అలాంటివి, లియో అలాంటివి. సో వాళ్ళకి అంతగా లేదు. కానీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత పెరిగింది. అందులో మన చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా అంటే నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. వాటికి ప్రయారిటీ ఇస్తారు కానీ జననాయకునికి ఎందుకు ఇస్తారు? సో వాళ్ళు రిలీజ్ అయినా మేబీ అఖండ 2 టైప్ లో పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ నా అభిప్రాయం. ఆ కొద్ది థియేటర్లు అయినా ఆక్యుపెన్సీ పెరిగి మొత్తానికి ఒక రిలీజ్ అయినందుకు ఒక మోస్తరుగా. పైగా తలపతి చివరి సినిమా ఇది. ఆయన మలేషియాలో అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన తర్వాత స్టేజ్ మీద చివరిగా డాన్స్ కూడా చేశాడు. ఇకపై నేను రాజకీయాలకే అంకితం, సినిమాలు చేయనని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఫ్యాన్స్ ఆడిస్తే ఆడించవచ్చు, తలపతి ఫ్యాన్స్ అంతే. మనకైతే సినిమా ఇది భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పి చూడగానే అర్థమైపోతుంది. ట్రైలర్, ఆ కాన్సెప్ట్, కొన్ని సీన్స్ కామన్. అందులో కూడా ఒక దగ్గర సొరంగం దగ్గరికి వెళ్ళి ఫుల్ గా బాంబ్ బ్లాస్ట్ చేస్తారు కదా. సో అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కొంచెం హింసాత్మకంగా ఉన్నప్పుడు సెన్సార్ వాళ్ళు ఆపుండొచ్చు. అది కూడా స్టాలిన్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళే ఉంటారుగా బోర్డు మెంబర్స్ కూడా. నచ్చినప్పుడు ఇంకా ఆపాలనుకున్నప్పుడు ఎలాగూ నచ్చదు. 4:1 అంటే 4 మొత్తం 5గులో 4గురికి సెన్సారింగ్ ఇబ్బంది లేదు, ఒకరికి మాత్రం ఇబ్బంది అంటే అర్థం ఏంటి మరి? మీరు అన్నట్టు పొలిటికల్ ఇష్యూ కాకపోతే ఇంకేం చెప్పండి. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.